పాస్టర్ అభినయ్ దర్శన్ గారు సినిమాలలోనే కాదు రియల్ లైఫ్లో కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అతని మీద దాడి జరిగిందని చెప్పి న్యూస్లు వచ్చాయి కదా, అదంతా ఒక యాక్టింగ్. అతని మీద అతనే ఒక ప్రీ ప్లాన్ దాడి జరిపించుకున్నాడు. దీనితో ప్రజల్ని మోసం చేశాడు, క్రైస్తవుల్ని మోసం చేశాడు, నన్ను కూడా మోసం చేశాడు. నాకు ఇతని మీద ముందు నుంచే అనుమానం ఉండే, కానీ ఆ ఘాట్లు, ఆ రక్తము అదంతా చూసి నేను నిజమే అనుకున్నా. ఒకసారి ప్రూఫ్ చూడండి. ఇది అతని మీద అతనే చేయించుకున్న ఒక దాడి అని చెప్పేసి అర్థమవుతుంది. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైక్లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈయన ఒక పాస్టర్. ఈయన వల్ల క్రైస్తవులకే కాదు దేవునికి కూడా చెడ్డ పేరు వస్తుంది.